హలో, మన గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పేది వంకాయ కూరండి. మిర్చి, అల్లం మిర్చి, బఠానీ అండి. వంకాయ బఠానీ కూర అంటారు. ఇది చాలా చాలా స్పైసీగా చాలా బాగుంటుంది. ఇది నేను లేత వంకాయలు 1 కిలో వంకాయలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగి రెడీ చేసుకోవాలి. అలాగే కిలో వంకాయలు కాబట్టి ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఈ మిరపకాయలు కొద్దిగా కారం ఉంటాయి. అలాగే 1 ఇంచి అల్లం ముక్క తీసుకున్నాను. అలాగే ఒక కట్ట అంటే చిన్న కట్ట కొత్తిమీర తీసుకున్నాను. అలాగే ఒక 2 స్పూన్లు జీలకర్ర తీసుకోవాలండి. బఠానీ కూడా తీసుకున్నాను, పచ్చి బఠానీలు. లేదా మనం బఠానీ ఉంటే నానబెట్టుకుని రెడీ చేసుకోవచ్చు. ఇవి ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఈ బఠానీ తీసుకునండి. ముందుగా మనం ఒక బౌల్లో నీళ్ళు తీసుకుని దాంట్లో 1 స్పూన్ ఉప్పు, 1 అర స్పూన్ పసుపు వేసి దాంట్లో మనం ఈ ముక్కలు తరుక్కుని రెడీ చేసుకోవాలి. దాని మూలాన ఏంటంటే వంకాయలు నల్లబడవు. అందుకని చెప్పి నీళ్ళలో వేస్తే కంట్రెక్కకుండా నల్లబడకుండా ఉంటాయి. చూసారు కదా, ఇలా వేసుకుని రెడీగా ఉంచుకోవాలి. రెడీగా ఉంచుకొని అలాగే మిక్సీ బౌల్లోకి మనం రెడీగా ఉంచుకున్న మిర్చి, అల్లం, జీలకర్ర, కొత్తిమీర ఇవి కూడా వేసుకుని దానికి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఎక్కువ కూడా అక్కర్లేదు, కొద్దిగా వేసుకుంటే చాలు. దానికి సరిపడ ఉప్పు వేసుకుని రెడీగా ఉంచుకోవాలి. దాన్ని మిక్సీ పట్టుకోవాలండి. పట్టుకుని రెడీగా ఉంచుకోవాలి, పేస్ట్ రెడీగా ఉంచుకోవాలి. తర్వాత మూకుడు పెట్టి దాంట్లో 2 స్పూన్లు ఆయిల్ వేసి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, అలాగే ఎండుమిర్చి, ఒక 2 రెబ్బల కరివేపాకు వేసి పోపు వేయించుకోవాలి. తాలింపు వేయించుకొని మనం రెడీగా ఉంచుకున్న ఈ వంకాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే రెడీగా ఉంచుకున్న బఠానీ కూడా వేసుకుని దాని మీద పసుపు వేసి 1 అర స్పూన్ పసుపు వేసి రుచి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఈ ముక్కలకి సరిపడా ఉప్పు వేసుకుని దాన్ని బాగా నూనె పట్టేట్టుగా అడికి పైకి కలిపేసి అప్పుడు నీడ మూత పెట్టాలి. ఆ మూత పెట్టడం వలన తొందరగా మగ్గిపోతుంది. మగ్గినప్పుడు దాన్ని ఒక 2 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి మూత తీసి మళ్ళీ అడికి పైకి కలుపుకోవాలి. ఎందుకంటే మొత్తం 4 వైపులా కలిగి తిప్పుకుంటే కూర మొత్తం సమంగా మగ్గుతుందండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసేయాలి. మూత పెడితే ఇది 2 మినిట్స్ మళ్ళీ మగ్గిపోతుంది. తర్వాత మూత తీసి మనం రెడీగా ఉంచుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని ఈ కూర మీద వేసుకోవాలి. వేసుకొని దీన్ని మొత్తం కూర మొత్తం పట్టేట్టు కలిగి తిప్పుకోవాలి. ఇది ఇక తర్వాత మూత పెట్టక్కర్లేదండి. దీన్ని కలిగి తిప్పుకొని అలాగే సన్న మంట మీద మగ్గనివ్వాలి. మగ్గుతుంటే ఈ కూర నిదానంగా మగ్గి చాలా టేస్ట్ బాగుంటుంది. ఇది ఎవరన్నా లంచ్ కానీ ఎవరన్నా వచ్చినప్పుడు ఈ కూర తొందరగా అయిపోయే కూర అండి. అది కూడా కూర కూడా వడ్డానికి దానికి కొద్దిగా కలిసి వస్తుందండి. మామూలు విడి కూరలు అయితే ఎక్కువ హాట్ రావు, ఇది అయితే కలిసి వస్తుంది. నలుగురు వచ్చినప్పుడు ఇలాంటి కూర అయితే తొందరగా అయిపోతుంది, కలిసి వస్తుందండి. కేజీ కూర చేసినా కూడా 10 మంది వరకు వడ్డానికి సరిపోతుంది. అలాగే దీనికి ఎక్కువ టైం కూడా పట్టదండి, సింపుల్గా ఈజీగా అయిపోతుంది. అలాగే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, బ్యాచిలర్స్కి ఇది యూజ్ చేయకూడదు. జాబ్ హోల్డర్స్కి తొందరగా టైం కలిసి వస్తుంది, తొందరగా అయిపోయే కూర. మీరు కూడా దీన్ని ఒకసారి ట్రై చేయండి. ఇది స్పైసీగా బాగుంటుంది. ఎందుకంటే ఈ వానాకాలప్పుడు ఇలాంటి కూరలు కొద్దిగా తొందరగా అయిపోతాయి, స్పైసీగా బాగుంటాయి. వేడి వేడి అన్నంలోకి బాగుంటాయి. లంచ్ బాక్స్లో కూడా బాగుంటుందండి. సాయంత్రం కూడా, రాత్రి కూడా మీరు తినడానికి కూడా బాగుంటుంది. ఎందుకంటే జాబ్ పొద్దున ఒకసారి చేసుకునే, రెండోసారి చేసుకోవాలన్నా కూడా ఇంకా ఈ కూర చేసుకునే 2 సార్లు కూడా ఉపయోగపడుతుందండి. ఇది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇలా కూర దగ్గర పడిన తర్వాత దాంట్లో మనం రెడీగా ఉంచుకున్న మిర్చి వేసుకోవాలి. చెప్పే కదా, మనం పట్టుకున్న మిర్చి పేస్ట్ని వేసుకోవాలి. వేసుకుని 4 అడుగుకి పైకి కలిగి తిప్పి దాన్ని చక్కగా సన్న మంట మీద మగ్గనివ్వాలి. తొందరగా మగ్గిపోతుంది. ఒక 10 నిమిషాల కంటే ఎక్కువ పడుతుంది ఈ కూర అవ్వడానికి, తొందరగా అయిపోతుంది. ఇంకా మీకు కొద్దిగా తడి అదే నీరుగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ లేతకాయలు కాబట్టి నీరు ఉన్నట్టు వచ్చింది. నీళ్ళ పళ్ళెం మూత పెట్టాం కాబట్టి నీరు ఉన్నట్టు వచ్చింది. అందుకని మనం ఏంటంటే ఒక 2 స్పూన్లు శనగపిండి వేసాను. ఈ శనగపిండి వేయాలంటే కమ్మదనం వస్తుంది, బ్యాలెన్స్ అవుతుందండి. కారం ఉన్నా కూడా కొద్దిగా బ్యాలెన్స్ అయ్యి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు లైక్ చేస్తాండి. ఈ కూర కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉంది అనేది షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్ వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి అవకాశం ఉంది.
ఇది మీ ఫ్రెండ్స్కి, నేబర్స్కి, మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా ట్రై చేయమని చెప్పండి. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. వాళ్ళని కూడా కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్ వల్ల మరిన్ని మంచి వీడియోస్, మంచి రెసిపీస్ పెట్టడానికి నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇది ఇలా దగ్గర పడుతుంది, చూసారు కదా. మీరు శనగపిండి అది వేసిన దగ్గర పడి కూర చాలా బాగుంటుంది. దీని తర్వాత దగ్గర పడిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లో తీసుకోండి. కావాలంటే కొత్తిమీర, ఆల్రెడీ మనం కొత్తిమీర వేసాం కాబట్టి మీకు గార్నిష్ కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు అండి. నేను వేయలేదు, మీకు కావాలంటే వేసుకోవచ్చు. రెడీ అయిన తర్వాత వేసుకోవచ్చు. ఇంకా నేను వేయలేదండి. ఇందులో శనగపిండి వేసుకుని కూర అంతా చక్కగా దగ్గర పడి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. ఒకసారి తినాలంటే మళ్ళీ చేయమని అడుగుతారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందులో పెద్దవాళ్ళకి చాలా నచ్చుతుందండి. వంకాయ కూర చాలా చాలా బాగుంటుంది. లేత వంకాయలు చక్కగా తొందరగా మగ్గిపోయింది. చూసారు కదా, ఇలా దగ్గర పడింది. ఇది సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోండి. మీకు ఎలా ఉందనేది మీరు ట్రై చేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోలు పెట్టడానికి నాకు అవకాశం అండి. మీరు ఇదేంటంటే అందరికీ తొందరగా అయిపోయి కూరలో పెట్టేది ఈజీగా అయిపోయాయండి. జాబ్ హోల్డర్స్కి యూజ్ అవుతాయి, కొత్తగా నేర్చిన వాడికి యూజ్ అవుతాయని నేను ఈ రెసిపీస్ పెడుతున్నాను. ఎలా ఉందని కామెంట్ చేయండి.